హరే కృష్ణ. హరే కృష్ణ అందరికి. ఈరోజు శ్రీమద్ భాగవతం క్లాస్కి అందరికీ కూడా ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం తరపున స్వాగతం, సుస్వాగతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా. నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భగవతి శ్లోకే భవతి నైష్టికీ. హరే కృష్ణ. హరే కృష్ణ అందరికి. ఈరోజు శ్రీమద్ భాగవతము 4వ స్కందము 13వ అధ్యాయంలోని 45 మరియు 46 శ్లోకాలను ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వివరణం ద్వారా ఈ శ్లోకాలను అవగాహనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్లీజ్ రిపీట్. శ్రీమద్ భాగవతము 4వ స్కందము 13వ అధ్యాయము 45వ శ్లోకము. కస్తం ప్రజాపదేశం వై. 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 మోహబంధనమాత్మనః. 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 పండితో బహుమన్యేత. పండితో బహుమన్యేత. పండితో బహుమన్యేత. పండితో బహుమన్యేత. యదర్థా క్లేశదా గృహాః. యదర్థా క్లేశదా గృహాః. యదర్థా క్లేశదా గృహాః. కస్తం ప్రజాపదేశం వై మోహబంధనమాత్మనః. కస్తం ప్రజాపదేశం వై కస్తం ప్రజాపదేశం వై మోహబంధనమాత్మనః. ప్రజాపదేశం వై మోహబంధనమాత్మనః. పండితో బహుమన్యేత యదర్థా క్లేశదా గృహాః.
పండితో బహుమన్యేత పండితో బహుమన్యేత యదర్థ క్లేశదా గృహాః పండితో బహుమన్యేత హరే కృష్ణ. మొత్తం శ్లోకం చూద్దాం. కస్తం ప్రజాపదేశం వై మోహబంధనమాత్మనః పండితో బహుమన్యేత యదర్థ క్లేశదా గృహాః కస్తం ప్రజాపదేశం వై మోహబంధనమాత్మనః పండితో బహుమన్యేత యదర్థ క్లేశదా గృహాః. హరే కృష్ణ. భక్తవత్సల మురారిదాస్ ప్రభు, శశికళ మాత. హరే కృష్ణ. భక్తవత్సల హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. కస్తం ప్రజాపదేశం వై మోహబంధనమాత్మనః పండితో బహుమన్యేత యథార్థ క్లేశదా గృహాః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. కస్తం ప్రజాపదేశం వై మోహబంధనమాత్మనః పండితో బహుమన్యేత యథార్థ క్లేశదా గృహాః. వెంకట నరసింహదాస ప్రభు, సరళాదేవి కే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కస్తం ప్రజాపదేశం వై మోహబంధనమాత్మనః పండితో బహుమన్యేత యథార్థ క్లేశదా గృహ. హరే కృష్ణ ప్రభుజీ. కస్తం ప్రజాపదేశం వై మోహబంధనమాత్మనః పండితో బహుమన్యేత యథార్థ క్లేశదా గృహాః. హరే ధన్యవాదాలు. కృష్ణ. ఈ శ్లోకంలో ఉన్న పదాల అర్థాలు, భావము, భాష్యాన్ని చూద్దాము. కహ ఎవ్వడు, తం అతనిని, ప్రజా అపదేశం ప్రజాపదేశం కేవలము పేరుకే పుత్రుడు, కేవలము పేరుకే పుత్రుడు, వై వై నిక్కముగా, మోహ మోహము యొక్క, మోహము యొక్క బంధనం బంధనం బంధము, ఆత్మనః ఆత్మకు, పండితః బుద్ధిమంతుడు, బహుమన్యేత విలువనిచ్చును, యత్ అర్ధాః యవ్వని వలన, క్లేశదాః క్లేశభరితము, గృహాః గృహము. కృష్ణ భావము. కనుక ఆలోచనాపరుడైన వాడు, బుద్ధిమంతుడైన వాడెవ్వడు, అటువంటి గుణహీనుడగు పుత్రుని గోరును. జీవునకు అట్టి పుత్రుడు కేవలము మోహబంధ కారణమై గృహమును క్లేశభరితము కావించును. కృష్ణ. శ్రీమద్ భాగవతము 4వ స్కందము 13వ అధ్యాయము 46వ శ్లోకము. హరే కృష్ణ. ప్లీజ్ రిపీట్. కదపత్యం వరం మన్యే, కదపత్యం వరం మన్యే, కదపత్యం వరం మన్యే, సదపత్యాచుచాం పదాత్,
सदपत्याच्युतां पदात् सदपत्याच्युचां पदात् सदपत्याच्युतां पदात् सदपत्याच्युचां पदात् सदपत्याच्युतां पदात् निर्विद्येत गृहन्मर्त्यो निर्विद्येत गृहान्मर्त्यो निर्विद्येत गृहान्मर्त्यो निर्विद्येत गृहान्मर्त्यो निर्विद्येत गृहान्मर्त्यो निर्विद्येत गृहान्मर्त्यो यत्क्लेशनिवहा गृहाः यत्क्लेशनिवहा गृहाः यत्क्लेशनिवहा गृहाः यत्क्लेशनिवहा गृहाः यत्क्लेशनिवहा गृहाः यत्क्लेशनिवहा गृहाः तदपत्यं वरं मन्ये सदपत्युच्चाचां पदात् सदपत्यं वरं मन्ये सदपत्याच्युतां पदात् कदपत्यं वरं मन्ये सदपत्याच्युचां पदात् सदपत्यं वरं मन्ये सदपत्याच्युतां पदात् निर्विद्येत गृहान्मर्त्यो यत्क्लेशनिवह गृहाः निर्विद्येत गृहान्मर्त्यो यत्क्लेशनिवहा गृहाः निर्विद्येत गृहान्मर्त्यो यत्क्लेशनिवह गृहाः निर्विद्येत गृहान्मर्त्यो यत्क्लेशनिवहा गृहाः మొత్తం శ్లోకం కదపత్యం వరం మన్యే సదపత్యుచ్చాం పదాత్ నిర్విద్యేత గృహాన్మర్త్యో యత్క్లేశ నివహ గృహాః కదపత్యం వరం మన్యే సదపత్యాచ్యుతాం పదాత్ నిర్విద్యేత గృహాన్మర్త్యో యత్క్లేశనివహా గృహాः హరే కృష్ణ. బృందా మాతాజీ, శ్రీనివాస సేవికా మాతాజీ. हरे कृष्ण प्रभुजी। तदपत्यं वरं मन्ये सदपत्याच्युतां पदात् निर्विद्येत गृहान्मर्त्यो यत्क्लेशनिवहा गृहाः। हरे कृष्ण। हरे कृष्ण प्रभुजी, प्रणामाल प्रभुजी। कदपत्यं वरं मन्ये सदपत्याच्युतां पदात् निर्विद्येत गृहान्मर्त्यो यत्क्लेशनिवाह गृहाः। ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. కోటేశ్వరి మాతాజీ, శోభారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కదపత్యం వరం మన్యే సదా పత్యాచ్యుతాం పదాత్ నిర్విద్యేత గృహన్మర్త్యో యత్క్లేశ నివహా గృహాః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. తదపత్యం వరం మన్యే సదపత్యాచ్యుతాం పదాత్ నిర్విద్యేత గృహాన్మర్త్యో యత్క్లేశ నివహా గృహాః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శివప్రియా దేవిదాసి మాతాజీ, మాధవి నీలప్ మాతాజీ. హరే కృష్ణ. కదపత్యం వరం మన్యే సదపత్యాచ్యుతాం పదాత్ నిర్విద్యేత గృహాన్మర్త్యో యత్క్లేశ నివహా గృహాః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. కదపత్యం వరం మన్యే సదా సత్యచ్యుతా పదం నిర్విద్యేత గృహాన్మర్త్యో యత్క్లేశ శనివాహ గృహాం. హరే కృష్ణ ప్రభు.
హరే కృష్ణ. సిహెచ్ లక్ష్మీ మాతాజీ, వృంద చంద్రావతి మాతాజీ. కృష్ణ ప్రభుజీ. కదపత్యం వరం మన్యే సదా పత్యాచ్యుచాంపదాత్ నిర్వర్త్యేత గృహన్మత్యో యత్క్లేశా నివాహ గృహః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. తదపత్యం వరం మన్యే సదపత్యాచ్యుచాం పదాత్ నిర్విద్యేత గృహాన్ మర్త్యో యత్క్లేశ నివహా గృహాః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే. ప్రభుజీ మీ వాయిస్ రావట్లేదు. హరే కృష్ణ. నేనే మాట్లాడలేదు మాతాజీ. అవునా హరే ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలు, భావము మరియు భాష్యంను చూద్దాము. హరే కృష్ణ. కదపత్యం దుష్టపుత్రుడు, వరం ఉత్తమము, మన్యే నేను భావింతును, తత్ అపత్యాత్ సత్పుత్రుని కన్నను, కాం శోకమునకు, పదాత్ కారణము, నిర్విద్యేతే ద్వేత విరక్తుడమగును, గృహాత్ గృహమునెడ, మర్త్యః మానవుడు, యత్ యవ్వాని వలన, క్లేశ నివాహః నరకప్రాయము, గృహాః గృహము. పిదప రాజు ఇట్లు తలపోసెను, తత్పుత్రుని కన్నను, దుష్టపుత్రుడే ఉత్తమము. ఏలయన తత్పుత్రుడు గృహాసక్తిని కలగజేయగా, దుష్టపుత్రుడు అద్దానిని కలగజేయడు. దుష్టపుత్రుడు ఇంటిని నరకప్రాయము చేయగా, బుద్ధిమంతుడు సహజముగానే దాని నుండి సులభముగా విరక్తుడు కాగలడు. భాష్యం. గృహాసక్తి మరియు గృహమునెడ విరక్తియను విషయములను గూర్చి రాజు చింతించుట నారంభించెను. భక్త ప్రహ్లాదుని అభిప్రాయము ప్రకారము గృహము అంధకూపము వంటిది. అంధకూపమున బడిన వానికి దాని నుండి బయటకు వచ్చి తిరిగి జీవనమును ఆరంభించుట మిక్కిలి కష్టమైనది. కనుకనే సాధ్యమైనంత తొందరగా అంధకూపము వంటి గృహమును త్యజించి వనమునకి ఏగి శ్రీహరిని ఆశ్రయించుమని ప్రహ్లాదుడు ఉపదేశించెను.
వైదిక నాగరికతను అనుసరించి ఈ గృహత్యాగము వానప్రస్థునికి సన్యాసునికి తప్పని సరి అయినది. కానీ జనులు ఎంతగా గృహాసక్తిని కలిగియుందురనగా మరణము వరకును వారు కుటుంబ జీవనము నుండి విరమింపగోరరు. కనుకనే అంగమహారాజు వైరాగ్య భావనలో తలపోయుచు కుటుంబ జీవమునెడ వైరాగ్యమునకు తన దుష్టపుత్రుడు మంచి ప్రేరణమయ్యనని అంగీకరించను. అనగా మనుజుడు లౌకిక జీవనాసక్తి నుండి ఏ విధంగా బయటపడవలెనో చరమముగా నేర్వవలసి ఉన్నది. కనుక దుష్టపుత్రుడు తన దుష్ట ప్రవర్తన ద్వారా గృహ పరిత్యాగమునకు గృహస్థునికి తోడ్పడినచో అది వరదానమే కాగలదు. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాద్కి జై. సో ఇది ఈరోజు ఈ శ్లోకమునకు ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి వివరణములు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో గత శ్లోకాల నుండి మనము అంగమహారాజుకు కలిగినటువంటి పుత్రుడు వలన తనకు కలిగినటువంటి దుఃఖాన్ని గురించి, ఎందుకంటే దుష్ట ప్రవర్తన కలిగినటువంటి క్రూర నిరంకుశ స్వభావము కలిగినటువంటి ఆ పుత్రుణ్ణి గాంచినటువంటి అంగమహారాజు అతనిలో పరివర్తనం తీసుకురావడానికి మొదట పలు విధాలుగా శిక్షించి కూడా ప్రయత్నం చేశాడు. కానీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతనిలో ఎటువంటి మార్పు రాకపోవడం వల్ల ఆ రాజు మిగుల దుఃఖితుడైనాడు అనేటువంటిది మనము పూర్వ శ్లోకములలో చూసినటువంటిది. అలాగే పూర్వ శ్లోకంలో మరికొంత కూడా చూసాము. ఇంకా రాజు ఈ విధంగా తలపోస్తూ ఉన్నాడట. ఈ పుత్రులు ఉండేదానికంటే పుత్రులు లేని వారే ఖచ్చితంగా భాగ్యవంతులవుతారు. ఎందుకంటే వారు పూర్వజన్మలో ఆ భగవాన్ని ఏదో ఆరాధించారు కనుక ఇటువంటి ఈ పుత్రుడి నుండి బాధలు అనుభవించకుండా
ఈ దుష్టపుత్రుడు వల్ల కలిగేటువంటి దుర్భరమగినటువంటి దుఃఖాన్ని వాళ్ళు అనుభవించడం లేదు. అంటే ఒక రకంగా సరే పుత్రులు ఉండదు అని కాదు. సో ఆ దుష్టపుత్రులు ఉండేదానికంటే అసలు పుత్రుడు లేకపోయినా పర్వాలేదు అనేటువంటి వైరాగ్యానికి ఆయన వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఇవాళ శ్లోకాలలో అదే విషయం మనకి తెలుస్తూ ఉన్నటువంటిది, మనం చూస్తూ ఉన్నటువంటిది కూడాను. సో ఆ విధంగా మరి ఈ దుష్టపుత్రుడు ఉండేదానికంటే అసలు పుత్రుడు లేకపోయినా బాగుండు అని ఆలోచించినటువంటి ఆ అంగమహారాజు ఎందుకు అలా ఆ విధంగా భావిస్తున్నాడంటే, దుష్టుడైనటువంటి పుత్రుడు వలన మరి నాకు అంటే కుటుంబానికి, కుటుంబం నుండి సమాజానికి, సమాజం నుండి అంటే ఒక వ్యవస్థకు, తదుపరి ఆ సమాజానికి, రాజ్యానికి, దేశానికి కూడా మరి అంటే యశస్సు నశించిపోయేటువంటి విధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నటువంటి విషయాలను గురించి ప్రస్తావిస్తూ, ఒక దుష్టుడైనటువంటి పుత్రుడు వలన మనిషి యొక్క యశస్సు నశించిపోతుంది. మరి గృహమునందు అతని అధర్మము, ఆ అధర్మ ప్రవర్తన వలన అందరిలోనూ విరోధమును అలాగే అధర్మమును కలగజేస్తుంది. సో మరి అంతకుముందు కూడా చెప్పుకున్నాము, ఈ అంగమహారాజు యొక్క కుమారుడు వస్తూ ఉంటే వేణుడు వస్తున్నాడు అనుకుంటూ అందరూ అరుచుకుంటూ పారిపోయే వాళ్ళలాగా చెప్పినటువంటి విషయం. సో ఆ విధంగా అందరిలో విరోధ భావం పెరుగుతుంది. అలాగే ఇక మరి నిర్దేశించవలసినటువంటి వాడు అధర్మం ఉంటే అక్కడ కూడా మిగతా కూడా అధర్మమే పెరిగిపోతుంది. తద్వారా అనంతమైనటువంటి చింతలే కలుగుతూ ఉంటాయి అనేది అంగమహారాజు భావించినట్లుగా పూర్వపు శ్లోకాలలో మనము చూసినటువంటి అంశాలు. ఇక మరి ఈరోజు శ్లోకాలను మనం చూస్తూ ఉంటే ఇంకా చెప్తూ ఉన్నారు ఆయన, కస్తం ప్రజాపదేశం వై మోహబంధనమాత్మనః పండితో బహుమన్యేత యదర్థా క్లేశదా గృహాః కదపత్యం వరం మన్యే సదపత్యాచుచాం పదాత్ నిర్విద్యేత గృహాన్మర్త్యో యత్క్లేశ నివహ గృహాః అంటూ ఆయన ఈ రెండు శ్లోకాలను చూసినట్లయితే మనము సో మొదటి శ్లోకంలో కస్తం ప్రజాపదేశం సో అంటూ చెప్తున్నాడు. కనుక ఆలోచనాపరుడైన వాడు, బుద్ధిమంతుడైన వాడు ఎవడును మరి అటువంటి గుణహీనుడైన పుత్రుడిని కోరును అంటూ ప్రశ్నార్థకంగా ఆయన ఇది మరి ఎవడైనా బుద్ధి ఉన్నవాడు, ఎవడైనా ఆలోచన కలిగిన వాడు ఎవడైనా ఇటువంటి గుణహీనుడైనటువంటి పుత్రుణ్ణి కోరుకుంటాడా? ఎందుకంటే అధర్మ ప్రవర్తన కలగజేసి ఆయన ఎంతో దుర్మార్గంగా ఉన్నటువంటి తన కుమారుని గురించి తలపోస్తూ ఈ విధంగా అనుకుంటున్నాడు. ఎవడైనా బుద్ధి ఉన్నవాడు, ఎవడైనా మరి సక్రమమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నవాడు ఎవడైనా ఇటువంటి అంటే వేణుడు వంటి ఆ గుణహీనుడైన పుత్రుడిని కోరుకుంటాడా అంటూ ప్రశ్నార్థకంగా చెప్తున్నాడు. ఎందుకంటే జీవునకు అట్టి పుత్రుడు కేవలము మోహబంధ కారణమై గృహమును క్లేశభరితము కావించును. సో ఇంతకుముందు చెప్పినట్లుగా దుష్టుడైనటువంటి పుత్రుడు వల్ల, అతని యొక్క అధర్మ ప్రవర్తన వలన కుటుంబంలోను, తదుపరి మరి ఆ వ్యవస్థ సమాజంలోను మరి విరోధము, అధర్మ భావన పెరిగిపోయి ఆ కుటుంబానికి, ఆ వంశానికి మరి యశస్సును తొలగించేటువంటి వాడు, యశస్సు పతనం చెందడానికి కారణమవుతూ ఉంటాడు. కనుక మరి అటువంటి వాడి వలన అట్టి పుత్రుడు కేవలము మోహబంధ కారణమై గృహమును క్లేశభరితము కావించును కదా. ఇటువంటి పుత్రుడు
మరి ఎవరికైనా ఉండాలా అనే భావనతో ఆయన అడుగుతూ ఉన్నటువంటి, అంటే ఆలోచన ప్రశ్నార్థకంగా మరి ఆయన చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనము ఈ శ్లోకంలో చూసినటువంటిది. అదేవిధంగా ఇంకా చూస్తే మనకి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం, ఇంకా రాజు ఈ విధంగా అనుకుంటున్నాడట, సత్పుత్రుని ఇక ఆ విధంగా వైరాగ్య భావనకు వచ్చిన తర్వాత ఇక అదే బెటర్ ఏమోలే అన్నట్లుగా భావిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది ఇప్పుడు. ఎందుకంటే అందుకని తదుపరి ఆయన అంటూ ఉన్నాడు, సత్పుత్రుని కన్నను దుష్పుత్రుడే ఉత్తమమేమో. ఎందుకంటే సత్పుత్రుడు వలన ఆయన వెడ ఆసక్తి పెరిగి ఆ గృహం ఎడ ఆసక్తి పెరుగుతుంది కదా. సో కాబట్టి మరి ఆ సత్పుత్రుడు ఉంటే ఆ మమకారంతో ఆయనపై ఉండేటువంటి ఆపేక్షతో మరి ఆ గృహ బంధుడుగా అయిపోతారు. కనుక సత్పుత్రుడు కన్నా దుష్టపుత్రుడే ఉత్తమేమో. ఎందుకంటే సత్పుత్రుడు గృహ ఆసక్తిని కలగజేయగా గృహం పైన ఇంకా గృహ మమకారాన్ని పెంచుతాడు సత్పుత్రుడు. ఎందుకంటే మంచి ప్రవర్తన వలన ఆయన పైన మనకి అనురాగం ఏర్పడి ఉంటుంది. అదే దుష్టపుత్రుడైతే వాడి నుండి ఎలా దూరంగా ఉండాలనేటువంటి భావన వస్తుంది. కనుక అతడు చేసేటువంటి ప్రవర్తన వలన విసిగిపోయి ఆయనతో కలిసి ఉండే అవకాశం ఉండదు. కనుక మరి దుష్టపుత్రుడే ఇంటిని నరకప్రాయం చేయగా మరి ఇక బుద్ధిమంతుడు ఆ ఇంట్లో ఉండలేడు, సహజంగానే దాని నుండి సులభంగా విరక్తుడు కాగలడు అంటూ చెప్తున్నారు. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మనకి వివరిస్తూ ఉన్నటువంటి అంశాలలో గృహాసక్తి మరియు గృహమునెడ విరక్తి, గృహాసక్తి గృహ విరక్తి, ఆసక్తి విరక్తి. సో ఈ గృహ ఆసక్తికి ఒక రకంగా కుటుంబంలో సత్పుత్రులు ఉంటే సత్ భార్య కానీ పిల్లలు వీళ్ళంతా ఉంటే పర్వాలేదు, గృహం మీద ఆసక్తి ఉన్నా తద్వారా ఆధ్యాత్మికంగా కృష్ణ కేంద్రంగా ఉన్నప్పుడు సత్పుత్రులైనా పర్వాలేదు. శ్రీల ప్రభుపాదులు వారు అదే చెప్తారు, ప్రతి గృహం కూడా కృష్ణ కేంద్రంగా ఒక మందిరం లాగా ఉండాలి అనేటువంటి చెప్పబడుతుంది. సో గృహాసక్తి మరియు గృహ విరక్తి అనేటువంటి విషయాల గురించి ఇక్కడ రాజు ఆలోచించడం ప్రారంభించాడు అంటూ చెప్తున్నారు. ఎందుకంటే మరి ఇదే మంచిదేమో, తద్వారా ఈ దుష్టపుత్రుడు వల్ల వీడితో ఉండే బదులుగా ఈ ఇల్లును వదిలేసి పోయి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఉండిపోవచ్చేమో. అదే బెటర్ కదా, భగవంతుని గురించిన ఆలోచన కలగజేస్తున్నాడు వీడు. కాబట్టి ఈ దుష్టపుత్రుడే ఉత్తమమేమో ఆ సత్పుత్రుడు కన్నా అని. అంటే దుశ్చర్యల్లో అంటే ఈ వైరాగ్యం అంటే ఇక్కడ వాస్తవానికి ఇది భక్తి భావనతో కూడిన వైరాగ్యం కాకుండా కనిపిస్తూ ఉన్నట్టు. అంటే అతడు భక్తుడే అంతకు ముందు, కానీ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాలలో ఆ విధంగా మనకి ప్రస్తావన కనిపిస్తూ ఉన్నటువంటిది. సో కాబట్టి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. సో ఎందుకంటే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మనకి భక్త ప్రహ్లాదుడు బోధించినటువంటి అంశాలను చెప్తూ ఉన్నారు. భక్త ప్రహ్లాదుని యొక్క అభిప్రాయం ప్రకారము గృహము అనేటువంటిది ఒక అంధకూపంగా ఆయన పోల్చినటువంటి విషయాన్ని మనకి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ గృహ ఆసక్తి మనల్ని అంధకారంలో అంధకూపంగా చెప్తున్నారు, గృహ ఆసక్తి కలిగినటువంటి పరిస్థితులను. సో అటువంటి అంధకూపం నుండి మరి బయటపడాలి తప్ప, మరి బయటపడాలంటే సాధారణంగా గృహాసక్తి వలన, ఎందుకంటే నాది నేను ఈ మోహాన్ని కలగజేసి మనకి ఇక్కడ ముఖ్యంగా ఈ శ్లోకాలలో
ప్రజాపదేశం అనే పదము చాలా అర్థవంతమైనటువంటి పదంగా చెప్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక రకంగా ప్రజాపదేశం అంటే మనకి సంతానము అనేటువంటి పదాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నటువంటి పదం ఇక్కడ. ప్రజాపదేశం, ప్రజా అపదేశం అంటే కేవలము పేరుకే పుత్రుడుగా అనేటువంటి పదాన్ని ఇక్కడ అది పుత్రుడు అంటే ఇక్కడ అది సంతానం అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉండేటువంటిది. సో కాబట్టి మరి ఇక్కడ పేరుకే పుత్రుడుగా ఉన్నటువంటి మరి ఇక్కడ అంగమహారాజుకి కలిగినటువంటి వేణుడు గురించి అలా అని చెప్పేసి సంతానాన్ని తక్కువ చేయడం కాదు. ఇక్కడ సంతానం పట్ల అతిగా మమకారము పెరిగితే అది మోహబంధనం అవుతుంది అనేటువంటి విషయం ఇక్కడ చాలా కొంచెం లోతుగా చూస్తే, ఒక్కొక్క రకంగా చూస్తే ఏంటిది సంసారం వేడ వదిలేసేయమని ఇవన్నీ చెప్తుంది అని అనిపిస్తుంది. కాదు, అది కొంచెం దాన్ని సరైనటువంటి ఆచార్యులు మనకి శ్రీల ప్రభుపాదుల వారు వంటి వివరణ ద్వారా జాగ్రత్తగా వాటిని వినాలి. ఇక్కడ మరి ఈ అంగుడు సంతానాన్ని ఏదో తక్కువ చేసి మాట్లాడినట్టు కాదు ఇక్కడ. ఎందుకంటే సంతానం పట్ల బాగా మమకారాన్ని పెరిగిపోయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు. ఈ సంతానం పట్ల అతిగా మమకారం పెరిగితే మోహబంధనం అవుతుంది అనేది ఇక్కడ చెప్పబడినటువంటిది. మనకి ఈ శ్లోకంలో చెప్తూ మోహబంధన అంటూ చెప్పినటువంటిది. సో కాబట్టి మమకార ఆసక్తి అతిగా పెరిగినప్పుడు, బాగా పెరిగినప్పుడు మోహబంధనం అవుతుంది. ఎందుకంటే మనకి భాగవతంలో మోహం అంటే చెప్తూ ఉన్నటువంటిది సాధారణంగా ఏదైనా ఇది నాది, మరి ఇది లేకపోతే నేను ఉండలేను, అంతే కదా. ఈ పిల్లలు లేకపోతే, లేదు కుటుంబము, ఈ వ్యవస్థ, ఇవన్నీ లేకపోతే నేను ఎలా ఉండాలి అనేటువంటి కొంచెం ఆలోచన వస్తుంది. దాన్ని మోహం అని అంటుంటారు. అదే అర్జునుడు కూడా భగవద్గీతలో మోహ పరిస్థితి, మరి వీళ్ళందా లేకపోతే నాకు ఎందుకయ్యా ఈ రాజ్యం, మా గురువు గారు ఉండరు అంటున్నారు, మాకు ఇన్ని రోజులు విద్యలు నేర్పిన గురువు లేడంటున్నావు, గురువు పోతాడు యుద్ధం చేస్తే, నేను బాణాలతో కొడితే, మాకు మమ్మల్ని ఇంతకాలం రెప్పలా కాపాడుకొచ్చినటువంటి మా పితామహుడు పోతాడు, మా బంధువులందరూ వీళ్ళంతా కూడా మా దాయాదులే ఎదురుగా వచ్చి యుద్ధం చేయడానికి కూర్చున్నప్పుడు వీళ్ళందరినీ చంపుకొని నేనేం చేసుకోవాలి ఈ యుద్ధం, ఈ రాజ్యం. సో అందుకే అంటాడు, ఈ భూమండలంలో ఉండే రాజ్యమే కాదు నాకు, ఆ ముల్లోకాలలో దేవతలు అనుభవించేటువంటి రాజ్య సుఖాలు, రాజ్యం, శత్రువులు లేనటువంటి రాజ్యం ఉన్నా కూడా నాకు ఇది అవసరం లేనట్టు అనిపిస్తుంది, నేను వెళ్ళి భిక్షమెత్తుకొనైనా జీవిస్తా కానీ నేను యుద్ధం చేయనని మోహంలో పడిపోయినటువంటిది కదా. సో అదే మోహం అంటే ఇక్కడ, ఇది నాది, అది నాది, ఇది లేకపోతే నేను ఉండలేను, వీళ్ళు లేకపోతే నేను ఉండలేను, ఇదే నా సర్వస్వము అనేటువంటి ఒక తప్పుడు అభిమానం. అందుకే భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడు బోధించవలసిన ఆత్మతత్వాన్ని, ఏంద్రబాబు నువ్వు ఇదే అనుకుంటున్నావు, ఇది కాదు, ఈ దేహం నువ్వు కాదు, నీ చుట్టూ ఉన్న బంధువులు ఎవడు నీతో ఉండడు, అయినా వాళ్ళు ఎటు పోరు, ఎప్పటికే ఉండేవాళ్లే. అందుకే చెప్తారు నీవు గాని నేను గాని, అంటే ఆత్మగా నీవు గాని, జీవాత్మగా నేను గాని, ఈ అందరూ ఆత్మలుగా ఉండేటువంటి మనం ఎప్పటికీ ఉండేవాళ్ళమే అంటూ ఈ దేహాత్మ భావనను, మోహ బంధనాన్ని నుండి భగవద్గీతలో అర్జున్ని బయటపడేసినటువంటిదే గీతా బోధన. సో మరి అటువంటి భగవద్గీతను సరిగా అవగాహన చేసుకొని మనము ఈ భవబంధనాల నుండి బయటపడాలి. ఎందుకంటే చాలా దురభిప్రాయాలు ఉన్నాయి, భగవద్గీత చదివితే వైరాగ్యం వచ్చి ఇల్లు వదిలిపెట్టిపోతారట, అది వదిలిపెట్టిపోతారట, ఇవన్నీ ఉన్నాయి. కానీ అది కాదు ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిది. సో కాబట్టి మరి ఇక్కడ అంగమహారాజుకి గ్రహించింది ఏంటంటే సంతానం పట్ల సహజమైనటువంటి ప్రేమే, కానీ ఆ ప్రేమ మోహంగా మారితే అది ప్రమాదకరము అంటూ చెప్తున్నారు. దీనినే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుడికి గీతోపదేశంలో 2వ భక్తి గీతా సారంలోని చెప్తారు కదా శ్లోకంలో, ఆసక్తి, కామము, క్రోధము, దుఃఖము కదా, అవి క్రమంగా ఆసక్తి, ఏదైనా ఒక విషయాన్ని గురించి నిరంతరము ఆలోచిస్తే ఆసక్తి పెరుగుతుంది, ఆ ఆసక్తి చివరికి కోరికలుగా మారుతూ ఉంటాయి, ఆ కోరికలు కామము నెరవేరకపోతే క్రోధంగా వస్తుంది, ఆ క్రోధమే దుఃఖ కారణం అవుతూ ఉన్నటువంటిది.
సో కాబట్టి భగవద్గీతలో బోధించినట్లుగా మనకి ఆసక్తి, కామము, క్రోధము, దుఃఖం ఇవన్నీ కూడా మోహం వల్ల ఉత్పన్నమయ్యేటువంటిది. సో దీనికి ఇక్కడ మనం చూస్తున్నటువంటి క్లాస్ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి ఈ క్లాస్లో అంగమహారాజే ఇందుకు ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ మనకి. ఎందుకంటే యజ్ఞం చేస్తున్నప్పుడు దేవతలు రాలేదని నాకు పుత్రుడు కావాలి, పుత్రుడు ఉంటే నన్ను పున్నామ నరకం నుండి ఈ యజ్ఞానికి నాకు ఉపయోగపడతాడు అని పుత్రుడు కావాలనుకున్నాడు తప్ప సత్పుత్రుడు అని అనగలేదు. లేదా భగవంతుని అనుగ్రహం కావాలి నాకు అనుకున్నాడు తప్ప అనుకోలేదు. నాకు పుత్రుడు కావాలని భౌతికమైనటువంటి కోరిక ద్వారా అడిగాడు. అడిగినందుకు ఇక్కడ మరి అతడు అనుభవిస్తూ ఉన్నటువంటి విషయాలను మనం చూడవచ్చు. అలా అని చెప్పేసి ఇక్కడ భాగవతం ద్వారా గృహస్థాశ్రమాన్ని ఏదో చులకన పట్టినట్టు కాదు. ఇది చాలా గౌరవం ఉంటుంది. గృహస్థాశ్రమానికి చాలా గౌరవం ఇస్తుంది భాగవతం. కాకపోతే అతిగా గృహస్థాశ్రమానికి మేది అంతకుముందు కూడా మనకి కపిల భగవాన్లు వారు చెప్పారు కదా. సో అలా గృహ బంధనం కాకుండా గృహస్థ జీవనం ఉంది. సాంప్రదాయం మనకి శాస్త్రబద్ధంగా ధర్మబద్ధమైనటువంటి గృహస్థ జీవనము చాలా గౌరవించబడినటువంటిది, గౌరవప్రదమైనటువంటిది. కానీ గృహము భగవంతుని సేవకు కేంద్రంగా ఉండాలి. అదే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఉద్దేశం కూడా. ప్రతి గృహము భగవంతుని సేవకు కేంద్రంగా ఉండాలి. ఆ కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు, పిల్లలు అందరూ కృష్ణ కేంద్రంగా ఒక ఆశ్రమంగా ఉండాలి కుటుంబం అనేటువంటిది. ఏదో ఉంటున్నాం, వస్తున్నాం, పోతున్నాం, ఇంటికి వచ్చి నా ఫోన్ నేను పట్టుకొని కూర్చొని, నీ ఫోన్ నువ్వు పట్టుకొని కూర్చొని, నీ రీల్స్ నువ్వు, నా రీల్స్ నేను చూసుకున్నట్లు కాకుండా గృహంలో, అందుకే ఇప్పుడు కలియుగంలో ఉండేటువంటిది ఎవరి వాడికే చూస్తూ ఉన్నాం. చాలా వరకు అంటూ ఉన్నాం, చెప్పడానికి చెప్తూ ఉంటాం, కానీ ఆచరణకు వచ్చేటప్పటికి చేయలేకపోతున్నాం. అలా ప్రయత్నం, అరే తప్పు చేస్తున్నాం అనేటువంటి ఆలోచన మనలో కొంత వస్తే కనీసం మారగలుగుతాం కొద్ది గొప్ప ఎందుకంటే ఒకేసారిగా ఎవరిలో కూడా మార్పు రాదు. సో కనుక గృహం అనేటువంటిది భగవంతుని సేవకు కేంద్రంగా ఉండాలి, అదొక ఆశ్రమంగా ఉండాలి, ఒక ఆలయంగా ఉండాలి. అది ఇస్కాన్ ద్వారా శ్రీల ప్రభుపాదులు వారు కోరుకుంటూ ఉన్నటువంటిది. అందుకే ప్రతి గృహంలోనూ ఒక చిన్నపాటి ఆలయం లాగా ఒక భగవంతుని యొక్క ఇవి ప్రతిమలు పెట్టుకొని చేయాలి అని చెప్తూ ఉండేటువంటిది మనకి. ఎందుకంటే గృహం కేవలం మమకారం, భోగం కోసం, విలాసాల కోసం, టీవీలు చూసుకొని కూర్చోవడానికి, ఇంకేదో చేయడానికి కాదు. గృహం అనేటువంటిది ఒక ఆలయం లాగా ఉండాలి. గృహాలయం అంటూ ఉండేవాళ్ళు కదా అసలు. సో గృహ ఆలయంగా మార్చుకోవాలి. గృహాన్ని ఒక ఆశ్రమంగా, మంచి నడవడిక కలిగినటువంటి ప్రదేశంగా మార్చుకోవాలి. సో అందుకే ఇక్కడ అంగుడు ఆ గృహాలు కష్టాలు ఇస్తాయి, వాటి నుండి అంటే మరి ఆ కష్టాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి మర్చిపోయిన ఆ గృహ జీవితాన్ని ఉద్దేశిస్తూ ఉన్నటువంటిది. సో కాబట్టి ఆ భగవంతుణ్ణి గుర్తు చేసే విధంగా అప్పుడప్పుడు ఈ గృహాల్లో వచ్చేటువంటి కష్టాలు వచ్చినప్పుడే కదా. సో అందుకే కదా 4 రకాలైన భగవద్గీతలోనే చెప్తారు. ఆపదలలో ఉన్నవాడు కూడా నన్ను ఆశ్రయిస్తాడు, పుణ్యాత్ముడే అని చెప్తారు. కనీసం ఆపదలో ఉన్నప్పుడైనా గుర్తుకొస్తున్నారు. ఆపదలలోనైనా భగవంతుడిని గుర్తుపెట్టుకొని, భగవంతుడా నన్ను రక్షించు, లేకపోతే నాకు సరైన మార్గనిర్దేశకం చెయ్యి అని చెప్తాం. కానీ కొంతమంది దుష్కృతులకు ఏమవుతుంది, ఆపదల్లో కూడా భగవంతుడు గుర్తురాడు. సో మరి గృహము ఒక ఉపమానం మనకి భగవద్గీతలోనే చెప్పబడింది. ఎలా ఉండాలి అంటే, తామరాకు నీటిలోనే ఉంటుంది, అది నీటిలో తడవని మాదిరిగా ఉండాలి. అందరితో మమకారం, అందరూ కలిసి ఉండవలసినటువంటిది. కుటుంబంలో ఉండాలి, బాధ్యతలు నిర్వర్తించాలి, ప్రేమ చూపాలి. కానీ అదే సమయంలో
భగవంతుణ్ణి మర్చిపోయేంత మోహంలో పడకూడదు అనేది మనకి ఆ భగవద్గీతలో తామరాకు ఉదాహరణ ఉంది కదా. సో అలా మనము ఉండాలి అనేటువంటిది చెప్పుతూ ఉన్నటువంటిది. సో ముఖ్యంగా ఈ శ్లోకం మొదటి శ్లోకంలో సంతానం, కుటుంబం, సంపద ఇవన్నీ కూడా స్వతహాగా బంధనాలు కావు, కానీ వాటి పట్ల మనం పెంచుకున్నటువంటి అతి మమకారమే బంధనమవుతుంది. సో అలాగే మనకి తదుపరి శ్లోకంలో ఒక్కొక్కసారి సత్సంతానం కంటే దుష్ట సంతానమే మేలు అని భావిస్తున్నాను అని ఆయన అంటున్నాడు కదా. మంచి సంతానం కంటే చెడ్డ సంతానమే మేలు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చెడ్డ సంతానం వల్ల మనిషికి గృహబంధంపై వైరాగ్యము కలుగుతుంది. గృహ జీవితము అనేక కష్టాలకు నిలయమని అతడు గ్రహిస్తాడు. అంటే అంత మాత్రాన మంచి సంతానం కంటే చెడ్డ సంతానం అని మేలు అని కాదు అనిపిస్తూ, బయటికి చూస్తే మళ్ళీ మరి అట్లాంటప్పుడు చెడ్డ సంతానమే మేలు కదా అనిపిస్తుంది. కాదు, అది కానే కాదు. కానీ ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే, అంగమహారాజు ఆ చెడ్డ సంతానం వల్ల కలిగే బాధ మనిషికి భౌతిక మోహాన్ని తగ్గించి వైరాగ్యాన్ని కలగజేయవచ్చునేమో అనే ఉదాహరణతో చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం కూడా మన జీవితంలో కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటుంటాం. బాగా జీవితాంతం కష్టపడి ధనాన్ని కూడబెట్టాం అనుకోండి, కూడబెట్టడానికే కష్టపడుతూ ఉంటుంటాడు. ఒకరోజు ఆ ధనం అంతా పోయిందనుకోండి, బాధపడుతుండవి. ఈ విషయాల గురించి మనకి ఆ భక్తి రసామృత సింధువులో కూడా వస్తూ ఉంటుంది. సో అవేది కూడా శాశ్వతం కాదు అని గ్రహించి ఆధ్యాత్మికం వైపుకు తిరుగుతూ ఉంటుంటారు. సో ఇక్కడ కూడా సంతానం కోసం యజ్ఞం చేశాడు, సంతానాన్ని పొందాడు, ఆ సంతానం వల్ల వైరాగ్యాన్ని పొందాడు. సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి అంశం ఏంటంటే, భగవంతుడు కొన్నిసార్లు కష్టాల ద్వారా కూడా జీవుణ్ణి తన వైపుకు తిప్పుకుంటాడు అనేటువంటిది ఇక్కడ. ఎందుకంటే భక్తిపరంగా చూసినప్పుడు యాక్చువల్గా ఇక్కడ సంతానం వల్ల అంగరాజుకి బాధ ఏర్పడినటువంటి అది వైరాగ్యానికి కారణమైంది. కానీ భక్తిపరంగా సత్సంతానం వల్ల తల్లిదండ్రులకు ఆనందము, గృహ జీవితంపై మరింత ఆసక్తి పెరగవచ్చు. సో కానీ ఇక్కడ ఈ అంగరాజు వల్ల తెలుస్తూ ఉంది ఏంటంటే, ఆ మోహం కుత్పుత్రుని వల్ల, దుష్టపుత్రుని వల్ల మోహం తగ్గి భగవంతుని ఆశ్రయము అవసరమని తెలుసుకున్నటువంటి అంగుడి యొక్క అనుభవం ద్వారా తెలుస్తూ ఉన్నటువంటిది. ఇక్కడ ఆచార్యులు మనకి చెప్పేది ఏంటంటే, పుత్రుడి యొక్క గొప్ప గురించి చెప్పడం కాదు, వైరాగ్య మహిమను చెప్పడము మెయిన్గా. ఏంటంటే కొన్నిసార్లు భౌతిక బాధలు మనల్ని మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను మేల్కొల్పడానికి దోహదపడతాయి అనేటువంటి అంశం కూడా తెలుస్తూ ఉన్నటువంటిది. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై. ప్రభుజీస్, మాతాజీస్.